తాపీ మేస్త్రీల స్క్వేర్ ఫీట్ రేట్, కార్మికుల కూలీ రేట్ల పెంపు కోసం జూలై 1 నుండి 7 వరకు పని బంద్ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య తెలిపారు. ఈ మేరకు పని బంద్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. గురువారం తాపీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పని బంద్ కరపత్రాన్ని రామగిరి భవన నిర్మాణ కార్మిక అడ్డా మీద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగంలో ముడి సరుకులు, సిమెంటు, ఐరన్, ఇసుక, కంకర రేట్లు పెరగడంతో నిర్మాణాలు తగ్గిపోయి పని దొరకని పరిస్థితి ఏర్పడిందని, దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ ఇప్పుడు ఇస్తున్న కూలీ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రమాద మరణాలకు 10 లక్షలు పెంచినప్పటికీ అది ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుసంధానం చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్ ఇవ్వాలని అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని అన్నారు. కేంద్రం తెచ్చిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నికరంగా పోరాడతామని ప్రకటనలు చేయడం తప్ప కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మారిన చట్టాలకు అనుగుణంగా రూల్స్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తాపీ మేస్త్రీలకు స్క్వేర్ ఫీట్ రేటు, కార్మికుల కూలీ రేట్లు పెంచుకోవాల్సి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తాపీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా తాపీ కార్మికులందరూ సంఘటితమై జూలై 1 నుండి 7 వరకు పని బంద్ పాటించి సమావేశాలు నిర్వహించుకొని బిల్డర్లు, ఇంజనీర్లు, అభ్యుదయవాదులు, అభిమానుల సలహాలు తీసుకొని నూతన రేట్లు నిర్ణయించుకోవలసి ఉన్నదని, అందుకోసం తాపీ కార్మికులందరూ పని బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో తాపీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సోలిపురం శంరెడ్డి, సాగర్ల మల్లయ్య, పోతెపాక సహదేవులు, గుండె రవి, తాలూకా వెంకన్న, షేక్ గౌస్, రేవెల్లి యాదయ్య, జేరిపోతుల యాదయ్య, కొండేటి అంజయ్య, నరేందర్, సుంకరపోయిన రవి, చింతపల్లి శ్రీను, కట్ట గోవర్ధన్, పోతెపాక వెంకన్న, బైరపుల శంకర్, రామచంద్రు, పెరిక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు పని బంద్ సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవనోపాధి కష్టమైన పరిస్థితుల్లో కూలీ రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తాపీ మేస్త్రీలకు స్క్వేర్ ఫీట్ రేటు పెరగాలి. కార్మికులకు కూలీ రేటు పెరగాలంటే యజమానులు ఇచ్చే ఇంటికి సంబంధించినటువంటి స్క్వేర్ ఫీట్ రేటు పెరిగితేనే కార్మికుల జీవన పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. దానికోసం సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ అన్ని సంఘాలు కలిపి జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు పని బంద్ చేసి కార్మికుల హక్కుల కోసం, తర్వాత స్క్వేర్ ఫీటు రేటు, కార్మికుల కూలీ రేటు కోసం ఈ బంద్ జరుగుతూ ఉంది. యజమానులు, బిల్డర్సు, ప్రజలందరూ కూడా సహకరించి ఈ 7 రోజుల బంద్ను విజయవంతం చేస్తూ కార్మికుల కూలీ రేట్లు, స్క్వేర్ ఫీట్ రేట్ అయితే పెంచుతుందో దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘం 2017లో పెట్టుకున్న స్లాబేరియా రేట్లే నడుస్తున్నాయి. కావున పెద్ద మేస్త్రీలు అందరూ కూడా, పెద్దదారులు కూడా, బిల్డర్లు, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రేట్లతో పనిచేస్తే కూలి రేట్లకు కూలి రేట్లు ఈ పెద్ద మేస్త్రీలు పని పెట్టిన పనులు కూడా బంద్ చేయాల్సి వస్తుంది. కావున ఇంటి యజమానులందరూ కూడా ఆలోచించాల్సిన విధంగా, అందుకే ఈ విధంగా ఈ జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బంద్ చేయాలని నిర్ణయించుకున్నాము. అన్ని సంఘాలకు కలిసి జేఏసీగా నిర్ణయించి ఈ బంద్ సమర్పిస్తున్నాము. కావున అందరూ 1వ తారీఖు నాడు మేస్త్రీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరున తెలియజేస్తూ దర్గా దగ్గరకు వచ్చి ఎవరు ఈ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు. మన భవన కార్మికుల సంఘం ఐఆర్టీసీ నుంచి మన 5 పని మనుషులు ఉన్న ఎవరైనా మేస్త్రి, ప్రతి ఒక్క మేస్త్రి కానీ రేపు బంధు ప్రకటనకు అంతా సహకరించాలి. అదే కాకుండా మళ్ళా అంటే కూలి రేట్ల గురించి కూడా, భవన నిర్మాణం గురించి కూడా అంత కూలి రేటు పెంచాలి. ఇప్పుడు ఇట్లా అది కాకుండా అధికంగా కూలు అదనంగా పెంచి మన ఇక్కడ మేస్త్రీలకు కాకుండా, ఎక్కడ కాకుండా ఒక మేస్త్రి గిట్టుబాటు కాకుండా చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఇంటి యజమానులు కూడా
కొద్దిగా ఆలోచించి దాన్ని కొలిక్కి తేవాలని చేస్తున్నాం. ఫస్ట్ నాడు నుంచి దేవుని మెట్ల కాడ పెద్ద బహిరంగ సభ ఉంటుంది. అన్ని పార్టీలు కలిసి అన్ని సంఘాలు కలిసి అది భారీ ఎత్తున బంద్ పెట్టగలుగుతున్నాం.